నీకు ₹1,00,000 కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. ఇంకా నువ్వెందుకు ఇంత అందంగా ఉంటావో తెలుసా? ఏమో తెలీదు. అందంగా ఉంటే తెలిసేది. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఫ్రెండ్స్, నేను అన్న దాంట్లో ఏమన్నా తప్పుందా మీరే చెప్పండి. మా ఆడపడుచు అన్నది నువ్వు చాలా లక్కీ, మా అమ్మ లాంటి అత్త దొరికింది నీకు అని అన్నాడు. అప్పుడు నేనన్నాను, నీకు కూడా మీ అమ్మ లాంటి అత్తే దొరకాలి అన్నా. దీంట్లో తప్పేముంది? కోపంతో ఊగిపోయింది. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడాను? మీరే చెప్పండి, నేను అన్న దాంట్లో ఏమన్నా తప్పుందా? లేదు కదా. బ్రహ్మం, నా సైకియాట్రిస్ట్ బ్రెయిన్ తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధ? జయసుధ. జయసుధ నేను. జయసుధ. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా? ఉద్యోగం చూసి. ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. ఒకవేళ నీకు ఈ జాబ్ ఇచ్చాను అనుకో, నెక్స్ట్ 5 months లో ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు? మన కంపెనీని మా వీధిలో తీసుకెళ్తా సార్, నాకు కూడా కొంచెం దగ్గరగా ఉంటది. అరే నేను అడిగేది 5 నెలల్లో నువ్వు ఈ కంపెనీకి ఏమి ఇవ్వగలవు అని అడుగుతున్నా. నేనేం ఇవ్వలేను సార్. నాకే మొబైల్ బైక్ ఈఎంఐలు ఎక్కువైపోయి కట్టలాగా చేస్తున్నాను సార్. సరే అయితే ఈ పెన్ను సేల్ చేసి పెట్టి నాకు. ఇదా? ఎక్స్క్యూజ్ మీ, ఇది మా కంపెనీలో తయారు చేస్తారు, కొనుక్కోండి సార్. లేదు నేను తీసుకుని నాకు అస్సలు నచ్చలేదు, నీకు కూడా నచ్చలేదు. అట్లాంటప్పుడు ఈ వరస్ట్ పెన్ను ఎందుకు తయారు చేసావు? అరే జగ్గా, ఇప్పుడు నేను నీ కస్టమర్ని, కస్టమర్వే. అట్లాంటప్పుడు సిగ్గులేదు మేనేజర్ సీట్ లో వచ్చి కూర్చోడానికి? మొహం చూస్తేనే అర్థం అవుతుంది. ప్రతి అడ్డమైన నా కూడా వచ్చి మేనేజర్ సీట్ లో కూర్చునేది, వచ్చి మా తల తినేది. లేరా ముందు ఈ సీట్ లోంచి. నువ్వు ఎక్కడ తగిలేవరా నాకు? దేవుడా, ఎలాగోలా కష్టపడి ఈ బైక్ కొన్నా, వచ్చే సంవత్సరం ఈ బైక్ ప్లేస్ లో కారు వచ్చేలా దీవించు స్వామి. వచ్చే సంవత్సరానికి ఈ బైక్ మీద నుంచి సైకిల్ నుంచి నేల మీదకి తీసుకురాకపోతే నేను అసలు నీ చుట్టమే కాదు, నాశనం అయిపోవాలి. బుష్ అన్న, ఈ చీర ఎంత? 1200 ₹1 కూడా తగ్గిన. మా తీసుకుంటే తీసుకోలేదంటే పోతా ఉండు, బేరాలు మాత్రం వాడబాకి. ఎక్కడ ఇంకో ₹10 ఈ యొక్క అసలన్నా వస్తుంది, మరి ₹100 ఏమొస్తుంది చెప్పు? అరే ఏంట్రా మా 3 రోజుల నుంచి కనిపించడం లేదు? కళ్ళు మింగినట్టున్నాయి, కంటాసుపత్రికి వెళ్ళి చూపించుకోరా. ఇంతకీ ఎలా ఉన్నావురా? చూస్తున్నావు కదరా ఎలా ఉన్నాను, కింగ్ రా ఇక్కడ. అరే మొన్న తీసుకున్నావు కదరా 500, అది ఇవ్వరా. 3 రోజుల నుంచి తినడానికి తిండి లేదు, తాగడానికి వీరు కూడా లేదురా. ఇంకొక 500 ఇవ్వరా, 2 కలిపిచ్చేస్తాను. అరే మామ, నా పిల్ల పార్క్ వచ్చిందంటరా, రారా వెళ్ళొచ్చేద్దాం. ఏంట్రా మామ, ఎప్పుడు నీ పిల్ల వచ్చినా నన్నే తోటగా తీసుకెళ్తావు? ఏం లేదురా మామ, నిన్ను చూస్తే నీకన్నా బెటర్ అనుకుని నన్ను లవ్ చేస్తుందని. అరే మామ, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎవరితో సినిమాకి వెళ్తుందిరా. మరి నువ్వు వెనకన్నా వెళ్ళావా? లేదురా, నేను ఆల్రెడీ ఆ సినిమా చూసేసాను. సరే గానీ మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? అది సెలెక్ట్ అయ్యారా? సాలరీ ఎంత? ఇప్పుడైతే 20,000 ఇస్తా అన్నారు, 6 నెలల తర్వాత అయితే 25,000 ఇస్తా అన్నారు. జాయిన్ అవుతున్నావా? నేను ఏమన్నా పిచ్చోండి 20,000 చేయడానికి? ఒకేసారి 6 నెలల తర్వాత జాయిన్ అవుతా, 25,000 ఇస్తారు కదా. అదేంటన్నా పెద్ద నల్లా దోసేస్తున్నావు? మీ అమ్మే కదా, నీకేం తెలియదు చెప్పేది. అన్న తల్లిని బయటకు దోసేసావు, నువ్వు చెప్తే మేము వినాలా? నువ్వు రామ్మా, నిన్ను నేను చూసుకుంటా. బాబా నీకేం తెలీదు. నేను చూసుకుంటా. ఏమే ఎవరొచ్చారో చూడు, ఇక నుంచి ఈ అమ్మ మనతోనే ఉంటుంది. దాని మొహమే నచ్చుంది, దాని మొహమే నాకు నచ్చలా. ఇంట్లో నేనుండాలా? ఇంక పెద్దలు లేదా? అమ్మా ఆనందం, ఇదేంటి పచ్చడాను? ఇది మీ మొఖానే కొట్టుకోండి. చికెన్ మటన్ లేదు, నాకు ముద్దే దిగదు. టీ పెట్టుకోండి రా. ఇద్దు అమ్మా. ఇది ఒకటి దాని పోయే సందర్భం మన ఇంట్లో తెచ్చిపెట్టావు. బూస్ట్ తీసుకొచ్చావు. అన్నో మీ అమ్మ అన్నమ్మ ఎటు పోయావి? పొలం రా ఇంట్లోకి. ఇంతకీ నువ్వెవరు నాయన? మా నాన్నమ్మనా? నువ్వు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నావు కదా, ఏమి ఇంటికి వచ్చిన సెలవు పెట్టావా? ఇంకెక్కడ జాబ్ నా? ఏ చక్క జాబ్లన్నీ వీకేస్తున్నారు. అది కూడా నిజమేలే, అందుకే కాలానికి తగ్గట్టు ఏ కోర్సులు కూడా నేర్చుకోమని చెప్పేది. నేర్చుకుందామనే ఉంది, ఎక్కడ నేర్పిస్తారు? ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నది స్విగ్గీ ఇంకా వార్నర్ బ్రౌస్ లో వర్క్ చేసినటువంటి మన